నల్లమల అరణ్యాల మధ్య ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో గరుడాద్రి పర్వతాల గుండెల్లో దాగి ఉన్న ఒక దివ్య రహస్యముంది. అదే అహోబిలం. యుగాల క్రితం ధర్మం క్షీణించి అహంకారం ప్రపంచాన్ని కమ్ముకున్న కాలంలో అసురరాజు హిరణ్యకశిపుడు తన శక్తితో తాను అమరుడననే భావనలో మునిగిపోయాడు. దేవతల్ని జయించి భూమిని తన ఆధీనంలోకి తీసుకున్న అతడు నేనే దేవుడని ప్రకటించాడు. కాని అతని ఇంట్లోనే అతని అహంకారానికి ముగింపు రాసిన ఒక చిన్న దీపం వెలిగింది. అతని కుమారుడు ప్రహ్లాదుడు. చిన్న వయసులోనే అతడు విష్ణుభక్తిగా మారి ప్రతి శ్వాసలో నారాయణ నామాన్ని జపించేవాడు. తండ్రి ఆజ్ఞలను లెక్కచేయకుండా భక్తిలో నిలిచిన ప్రహ్లాదుణ్ణి ఎన్నో విధాలుగా హింసించారు. అగ్నిలో పడేశారు, పర్వతం నుంచి తోసేశారు, సర్పాలతో వేధించారు. కాని ప్రతిసారీ ఒక అదృశ్య శక్తి అతడిని కాపాడింది. చివరికి కోపంతో అంధుడైన హిరణ్యకశిపుడు ఒక మహాస్తంభాన్ని చూపించి నీ దేవుడు ఇందులో ఉన్నాడా అని ప్రశ్నించాడు. ప్రహ్లాదుడు భయపడకుండా అన్ని చోట్లా ఉన్నాడు అన్నాడు. ఆ మాట వినగానే గదతో స్తంభాన్ని కొట్టిన క్షణంలో సృష్టి కంపించింది. ఆ స్తంభం సాధారణ రాయి కాదు, అది అగ్నిస్తంభంగా మారి జ్వాలలు ఆకాశాన్ని తాకాయి. ఆ అగ్ని జ్వాలల మధ్యనుంచి అర్ధమానవుడు అర్ధసింహం రూపంలో ఒక భయంకరమైన దివ్యశక్తి ప్రత్యక్షమైంది. అదే నరసింహుడు. ఆ రూపం చూసి దేవతలు కూడా వణికిపోయారు. సంధ్య సమయానికి ద్వారం వద్ద హిరణ్యకశిపుని ఒడిలో కూర్చోబెట్టి ఆయుధం కాకుండా గోర్లతో అతని అహంకారాన్ని ఛేదించాడు. ఆ సంహారం తరువాత ప్రవహించిన రక్తం భూమిలో చేరి ఒక గుంటగా మారింది. నేటికీ ఆ స్థలం రక్తకుండంగా పూజించబడుతోంది. ధర్మం విజయం సాధించిన క్షణానికి నిశ్శబ్ద సాక్షిగా. సంహారం ముగిసినా స్వామి ఉగ్రత తగ్గలేదు. ప్రపంచం మొత్తం భయంతో నిలిచిపోయింది. అప్పుడు చిన్న ప్రహ్లాదుడు ముందుకు వెళ్లి నమస్కరించాడు. భక్తి స్పర్శతో ఆ ఉగ్రత కరిగిపోయింది. అదే సమయంలో మహాలక్ష్మి ప్రత్యక్షమై స్వామి ఒడిలో కూర్చుంది. ఉగ్రం కరుణగా మారింది. ఆ క్షణం నుంచి ఈ క్షేత్రం భయం తొలగించే పవిత్ర ధామంగా మారింది. కాలక్రమంలో స్వామి ఈ ప్రాంతంలో 9 దివ్య రూపాలలో వెలసి భక్తులను కాపాడుతున్నాడని విశ్వాసం. గరుడాద్రి పర్వతాల మధ్య, గుహల్లో, అడవుల్లో, జలపాతాల దగ్గర ప్రతి చోటా ఒక రూపం. అహోబిలం నవనరసింహస్వామి 9 రూపాలు భక్తులకు 9 విధాల కృపను ప్రసాదిస్తాయని పురాణ విశ్వాసం. మొదటిది అహోబిల నరసింహం. ఉగ్ర సంహార స్వరూపం. హిరణ్యకశిపుని సంహరించిన దివ్య రూపంగా భావిస్తారు. భయాలు, శత్రుబాధలు తొలగుతాయని నమ్మకం. రెండవది వరాహ నరసింహం. వరాహ అవతార లక్షణాలతో కూడిన రూపం. భూమాత రక్షణను సూచిస్తుంది. ఆరోగ్యం, స్థిరత్వం కోసం పూజిస్తారు. మూడవది మాలోల నరసింహం. లక్ష్మీ సమేత కరుణామయ స్వరూపం. మాలోల అంటే లక్ష్మీ ప్రియుడు. ఐశ్వర్యం, కుటుంబ సుఖం ప్రసాదిస్తాడు. నాల్గవది యోగానంద నరసింహం. ప్రహ్లాదునికి యోగ జ్ఞానం బోధించిన రూపం. ధ్యానం, విద్య, ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తారు. ఐదవది కరంజ నరసింహం. కరంజ చెట్టు కింద దర్శనమిచ్చిన రూపం. అడ్డంకులు తొలగించి విజయం ప్రసాదిస్తాడని విశ్వాసం. ఆరవది భార్గవ నరసింహం. పరశురాముని తపస్సుతో సంబంధం ఉన్న రూపం. పాప విమోచనం, ధైర్యం ప్రసాదిస్తాడు. ఏడవది ఛత్రవట నరసింహం. వృక్షాల మధ్య సంగీత ప్రియ రూపం. కళలు, విద్య, ప్రతిభ అభివృద్ధి కోసం పూజిస్తారు. ఎనిమిదవది జ్వాల నరసింహం. సంహార జ్వాల స్వరూపం. దుష్టశక్తులను నాశనం చేస్తాడని నమ్మకం. అత్యంత ఉగ్రరూపంగా భావిస్తారు. తొమ్మిదవది పావన నరసింహం.
పాపాలను పవిత్రం చేసే కరుణామయ రూపం. శాంతి, పుణ్యం, ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రసాదిస్తాడు. ఈ నవనరసింహ దర్శనం పూర్తి చేస్తే జీవితంలో భయాలు తొలగి ధైర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అహోబిలం 2 భాగాలుగా ఉంటుంది. దిగువ అహోబిలం ప్రధాన ఆలయం, ఎగువ అహోబిలం గుహల్లో ఉగ్ర రూపాలు. ఇక్కడే స్తంభం నుంచి నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభాన్ని అగ్నిస్తంభంగా పూజిస్తారు. రక్తకుండం మహిమ. సంహారం తరువాత హిరణ్యకశిపుని రక్తం భూమిలో చేరిన స్థలం రక్తకుండం. ఇది ధర్మ విజయం గుర్తు, దుష్ట నాశనం సూచకం, పవిత్ర తపోభూమి. ఇప్పటికీ భక్తులు దీనిని పవిత్రంగా దర్శిస్తారు. భవనాశిని నది, పాపనాశిని తీర్థం, జలపాతాలు, గుహలు. ఈ క్షేత్రంలోని ప్రతి మూల దివ్యమైనదిగా భావిస్తారు. శతాబ్దాలుగా ఈ క్షేత్ర సేవలను నిర్వహిస్తూ వైష్ణవ సంప్రదాయాన్ని నిలబెట్టిన పవిత్ర సంస్థ అహోబిల మఠం ఈ మహిమను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇక్కడికి వచ్చిన భక్తులు చెబుతారు, అహోబిలం యాత్ర చేసిన తర్వాత జీవితంలో భయం ఉండదు. ఎందుకంటే ఇక్కడ గర్జించిన స్వరం కేవలం ఒక అవతార గర్జన కాదు, అది భక్తిని కాపాడే వాగ్దానం. క్షేత్రాన్ని భక్తితో దర్శించిన వారికి పాపాలు నశిస్తాయి, అడ్డంకులు తొలగిపోతాయి, భయాలు పారిపోతాయి, కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం ప్రసాదమవుతాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ మహాపుణ్యక్షేత్రం అహోబిలాన్ని దర్శించి నవనరసింహస్వామి ఆశీస్సులు పొందండి. ఆ ఉగ్ర రూపంలోనూ అపార కరుణ కలిగిన స్వామి మీ జీవితాన్ని ధర్మమార్గంలో నడిపిస్తాడు. జై లక్ష్మీ నరసింహస్వామి. ఓం నృసింహాయ నమః. ఇలాంటి మరిన్నో భక్తికథలు, పురాణ రహస్యాలు, పవిత్ర క్షేత్రాల విశేషాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.